హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నుంచి మేడికొండూరు వెళ్తున్నాము. దేవుని కృపను బట్టి మంచి వాతావరణం దేవుడు అనుగ్రహించాడు. చల్లని వాతావరణం, ఎండ లేకుండా మంచి చల్లని వాతావరణం దేవుడు ఇచ్చాడు. మేడికొండూరు ఎందుకంటే మరి మా అమ్మాయిని మేడికొండూరు ఇచ్చాము. అంటే గడిచిన 8 నెలల నుంచి చిలకలూరుపేటలో మా దగ్గరే ఉంది. మొన్ననే ఆదివారం 5 రోజుల క్రితం ఆదివారం తీసుకెళ్ళి వాళ్ళకి అత్తగారింటి కాడ వదిలిపెట్టాము. అంటే ఒక మాట అంటారు లోకంలో, ఏంటంటే అసలు కంటే కొసర ముద్దు అంటారు కదా. మరి బిడ్డల్ని దేవుడు మంచి బిడ్డల్ని ఇచ్చాడు. చక్కగా దేవుని భయభక్తులతో పెంచాము. దేవుని కృపను బట్టి ఒక మంచి సంబంధం చూసి మరి పాపకి మ్యారేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మా పాపకి ఒక బాబు, ఒక పాప. పాపకి 5వ నెల, బాబుకి 2వ సంవత్సరం వచ్చింది. అయితే 8 నెలల నుంచి మా ఇంటికాడే ఉన్నారు. చక్కగా బాగా హ్యాపీగా గడిచిపోయింది. వాళ్ళని అత్తగారి ఇంటి దగ్గర వదిలిపెట్టి కూడా 5 రోజులే. కానీ ఎందుకో మళ్ళీ చిన్నపిల్లలు మళ్ళీ మనవరాలు మళ్ళీ చూసుకోవాలని ఒకసారి ఆశ కలిగింది దేవుడు బట్టి. అందుకని మనవరాలు మరి అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాం. చిలకలూరుపేట నుంచి గుంటూరు వెళ్ళే హైవే రోడ్డు మీద ఉన్నాము. మరి క్షేమమైన ప్రయాణం దేవుడు దయచేస్తాడని నమ్ముతున్నాను. ఇంతవరకు కూడా దేవుడు ప్రయాణాల్లో ఎక్కడ కూడా ఏ ప్రమాదం కూడా జరగకుండా కాపాడుకుంటూ వచ్చాడు కొన్ని సంవత్సరాల నుంచి. మరి ఇప్పుడు కూడా మంచి వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎండ లేకుండా చల్లని వాతావరణాన్ని అనుగ్రహించాడు. పోయి మనవరాలతో చక్కగా 1 గంట గడిపి, 2 గంటలు గడిపి చక్కగా మళ్ళీ తిరిగి చిలకలూరుపేట వస్తాము. మరి ప్రయాణం క్షేమంగా జరగాలని మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి. అందరూ మా పక్షాన దేవుని అడగని క్షేమమైన ప్రయాణం దేవుడు అనుగ్రహించాలని. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మేడికొండూరు మనవరాలు దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను. మరి అప్పుడు దాకా వెయిట్ చేద్దామా? ఓకే, అందరికి బాయ్.